ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనంలో దైవజనుడు ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఇర్మియాతో ఈ మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనేక మార్లు దేవుడు తన ప్రజలను విడిపించి రక్షించి వారికి క్షేమం కలిగజేసినప్పటికీ దేవుని యొక్క మంచితనాన్ని గుర్తెరగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. యూదా రాజు అయినటువంటి హిజ్కియా కుమారుడైన మనష్షే పరిపాలన కాలంలో అతని యొక్క చర్యలను బట్టి తన విధానాన్ని బట్టి యెరూషలేము మీదకి కోపం వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఆయన సర్వశక్తివంతుడిగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో దుష్టుల చేతుల నుంచి మనల్ని విడిపించి కీడల నుంచి కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనంలో ఇశ్రాయేలు అనగా యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెందిన తర్వాత ఎఫ్రాయిము మనష్షేలను ఆశీర్వదించేటప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట అనగా, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోసేపును అన్నల యొక్క దుష్టత్వం నుంచి విడిపించి దేవుడు గొప్ప చేస్తూ వచ్చినాడు. ఆ దేవుడే నీ పక్షంగా ఉంటున్నాడు. ఒకవేళ నీ రక్త సంబంధికులే నీకు దుష్టత్వాన్ని చూపుతున్నట్లయితే, ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి, నిన్ను విడిపించి యోసేపు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడని గమనించు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుగడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలనాడు సింహము దావీదు యొక్క మందల నుంచి గొర్రెపిల్లను ఎత్తుకొని పోయినప్పుడు దావీదు ఊరికే ఉండలేదు, కానీ ఖాళీ చేతులతో ఆ సింహాంతో పోరాడి ఆ యొక్క సింహము నోట కరుచుకున్నటువంటి ఆ గొర్రెపిల్లను విడిపించి వీరోచితంగా శత్రువును జయించిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘం అనే మందలో నీవు విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నట్లయితే ఆయన నిన్ను సంరక్షించడానికి శక్తిమంతుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచూ తిరుగుతున్నాడు. అయితే దేవుని యొక్క కాపుదలలో దేవుని యొక్క సంఘములో నువ్వు దాచబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడి సంరక్షించి క్షేమం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మరి నిన్ను ప్రేమించిన వారిని నిన్ను దూషించినప్పటికీ, నీ యొక్క జీవితంలో మేలు దొరికినట్లుగా దొరికి అది జారిపోయినప్పటికీ, దేవుడు మరలా నిన్ను తప్పించి ఆ యొక్క కీడుల నుంచి విడిపించి నూతనమైన ఆశీర్వాదములతో నిన్ను నింపాలని దేవుడు సంకల్పించి ఉంటున్నాడు. ఆయన సంకల్పాన్ని మనం గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగా ఆయనపై ఆధారపడినప్పుడు ఆ మేలును మనం పొందుదుముగాక.